Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సౌజన్య. సో ఈరోజు మనతో పాటు మోటివేషనల్ ట్రైనర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ ఇలా చాలా ఉన్నాయి ఆవిడకి. సో ఈమె ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆమె రాజరాజేశ్వరి దేవి. సో ఆమెనడికి ఈ మధ్య కాలంలో ఇంటిమసీ అనేటువంటి పదం ఒక రిలేషన్లో బాగా వింటున్నాం. సో ఇది ఎంతవరకు కరెక్టు, ఈ టైంలో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఇంటిమసీకి సంబంధించి, ఇలా ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇంత గౌరవప్రదంగా నీతో మాట్లాడడం నాకు లాస్ట్ టైం కూడా చెప్పా. సో విల్ గో విత్ ద ఫ్లో. శ్రీ అనే పిలుస్తా ప్రశాంతంగా, నీ కంఫర్ట్. రాజరాజేశ్వరి దేవి అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. పర్వాలేదు, చాలా పెద్ద పేరు. శ్రీ ఇస్ ఫైన్ ఆర్ ఎల్స్ దేవి. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఇంటిమసీ, ఒక రిలేషన్లో ఇంటిమసీ ఉండాలి అని చెప్పేసి అని జనరల్గా వింటున్నాం. యాక్చువల్లీ ఇంటిమసీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఒకలేమో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంటిమసీ అంటే ఒక పరిధులు ఉంటాయి దానికని కొంతమంది ఏమో అసలు పరిధులే ఉండవు అని ఇంకొంతమంది. సో అసలు ఇంటిమసీ అంటే ఏంటి, పరిధులు ఉంటాయా ఉండవా? ఓకే, ఇంటిమసీ అంటే నువ్వేమనుకుంటున్నావు చెప్పు ఫస్ట్. అదే ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ నీ మైండ్ లో ఏం థాట్ ఉంది ఇంటిమసీ అంటే? సమ్ టైమ్స్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్. ఇంటిమసీ అనేది ఒక్కొక్కసారి చాలా ఎక్కువ వెళ్తుంది, చాలా క్లోజ్ అయిపోతాం. ఒకసారి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆగిపోతాం, చెప్పాలా వద్దా అని. అంటే కొన్ని అంశాల్లో మనం మరీ ఓపెన్ గానే ఉంటాము వాళ్ళతోని, కానీ కొన్ని అంశాల్లో తనకి షేర్ చేసుకోలేము. సో డిపెండ్స్ అపాన్ ద పర్సన్, ఇట్ డిపెండ్స్ అయితే నేను ఫీల్ అవుతా. ఓకే, జనరల్గా ఇంటిమసీ అనేది మాక్సిమం చాలా మందికి తెలీదు. ఇంటిమసీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంటిమసీ అనేది క్లోజ్నెస్. ఆ క్లోజ్నెస్ని ఇంటిమసీ అని అంటాం. అంటే తెలుగులో చెప్పాలంటే సాన్నిహిత్యం అంటాం. అది ఎలా గూగుల్లో కూడా అదే వస్తుంది, తెలుగులో కూడా అదే వస్తుంది, కానీ ఇంగ్లీష్లోనే పలు రకాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇంటిమసీ అనేది క్లోజ్నెస్. కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే మోస్ట్లీ 80 to 90% ఆఫ్ ద పీపుల్ ఫిజికల్ క్లోజ్నెస్ అని కూడా అనుకుంటున్నారు ఇంటిమసీ అంటే. రైట్, ఇంటిమసీ అంటే సెక్షువల్ రిలేషన్షిప్ అని అనుకుంటున్నారు, దాన్నే ఇంటిమసీ అనుకుంటున్నారు. అందుకే చాలామంది ఆ వర్డ్ యూజ్ చేయాలన్నా కొంచెం ఆలోచిస్తున్నారు, లేదా కొంతమంది యూజ్ చేస్తున్నారు నాకు ఇంటిమసీ కావాలని. అంటే వాళ్ళు అదొక సెక్షువల్ రిలేషన్ అన్న అభిప్రాయంలో ఉండి అలాగా యూజ్ చేస్తున్నారు. కానీ ఇంటిమసీ అంటే అది కాదు, క్లోజ్నెస్ని ఇంటిమసీ అంటాం. అయితే ఇందులోనే చాలా రకాలు ఉన్నాయి ఇంటిమసీలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ సెల్ఫ్ ఇంటిమసీ. ఓకే, సెల్ఫ్ ఇంటిమసీ అంటే ఏంటంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వేంటో అనేది నువ్వు తెలుసుకోవాలి. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, అసలు నువ్వేంటి. ఎవరో పక్క వాళ్ళు చెప్పినట్టుగా కాదు. ఇప్పుడు పక్క వాళ్ళు అంటారు నువ్వు ఇలాగే ఉంటావు, నువ్వు ఇలాగే చేస్తావు అన్నంత మాత్రం మనం అయిపోం కదా. సో మనం ఏంటనేది మనం తెలుసుకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనం ఏంటనేది తెలుసుకోవాలి, మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనేది తెలుసుకోవాలి. అది సెల్ఫ్ ఇంటిమసీ. ఇది చాలామంది చేయరు. సెల్ఫ్ ఇంటిమసీ అనేది చాలామంది చేయరు అనమాట. ఎందుకంటే పక్క వాళ్ళు చెప్పింది మనం బుర్రలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు పక్క వాళ్ళ దాని మీదే డిపెండ్ అవ్వడం, వాళ్ళు చెప్పిందే వినడం అదే ఉంటుంది. కాబట్టి మనకి మనం ఎప్పుడు రియలైజ్ అవ్వం. సెల్ఫ్ రియలైజేషన్ అనుకుందాం, లేకపోతే సెల్ఫ్ ఇంటిమసీ అనుకుందాం. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఇంటిమసీ. ఫిజికల్ ఇంటిమసీ అంటే ఇప్పుడు మీరు చూడండి, కానీ ఇలాగ అన్నారు, మీరు అనుకోవడం ఏంటంటే సెక్షువల్ గాని, కానీ అది కాదు. ఇంటిమసీ అంటే అదే కదా నేను వింటుంది. ఇంటిమసీ మెయింటైన్ చేద్దాం అని అంటే అందుకే మీకు వివరంగా చెప్తున్నా. సో చాలా అంటే లైక్ మనకి ఏంటంటే కొన్ని పదాల్లో ఇంగ్లీష్ వర్డ్స్ లో తెలుగులో ఒక అర్థం వస్తుంది, ఇంగ్లీష్లో ఇంకొక అర్థం వస్తుంది. రెండింటిని క్లబ్ చేసుకోలేము. అందులో ఏంటంటే చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ చూసుకుని లేకపోతే గూగుల్లో సర్చ్ చేసి వాళ్ళు అదేం చెప్తే అదే ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అది హాఫ్ నాలెడ్జ్ అనమాట. అందుకే ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను. ఫిజికల్ ఇంటిమసీ. ఫిజికల్ ఇంటిమసీ అంటే ఇప్పుడు లెటెస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిలేషన్షిప్లో ఫిజికల్ ఇంటిమసీ ఏంటని చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కువగా కావాల్సింది రిలేషన్షిప్ మీదే కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఫిజికల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు, అందుకనే రిలేషన్షిప్ కాదు ఫిజికల్ రిలేషన్షిప్. ఆ ఫిజికల్ రిలేషన్షిప్ లో కూడా ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో చెప్తున్నా. ఓకే, ఫిజికల్ ఇంటిమసీ అనేది ఇప్పుడు ఆ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు
ఆ వ్యక్తితో మీరు గడిపిన టైం అవ్వచ్చు, పక్కన కూర్చుని చేయి పట్టుకోవడం, హోల్డింగ్ ద హ్యాండ్స్, అది కూడా ఫిజికల్ ఇంటిమసీ. అంటే నేనున్నాను అని ఒక భరోసా ఇస్తాం చూడండి, అది ఫిజికల్ ఇంటిమసీ. ఓకే, నీకు నేనున్నాను, నువ్వు ముందుకెళ్ళు అన్న భరోసా ఇవ్వడం ఫిజికల్ ఇంటిమసీ. మనకి భుజం మీద తడతారు, ఇట్స్ ఓకే, లేకపోతే బాగా చేసావు, లేకపోతే నేను ఉన్నాను, ఇట్స్ ఓకే అని ఒక భుజం మీద తడతాం చూడండి, అది కూడా ఫిజికల్ ఇంటిమసీయే. ఓకే, ఇప్పుడు మనం కలిసిన వెంటనే హక్ చేసుకుంటాం, ఇన్ జనరల్ గా తెలిసిన వాళ్ళం కాబట్టి. ఈవెన్ దట్ ఆల్సో కమ్స్ అండర్ ఫిజికల్ ఇంటిమసీ. అది కూడా అదే. తర్వాత వాళ్ళతోటి కాసేపు కూర్చోవడం, మాట్లాడక్కర్లా, జస్ట్ పక్కన కూర్చుని ఉండడం కూడా ఫిజికల్ ఇంటిమసీయే. నెక్స్ట్ వాళ్ళని హక్ చేసుకోవడం ఫిజికల్ ఇంటిమసీ. అంటే గంటలు గంటలు హక్ చేసుకోవడం అని కాదు, అట్లీస్ట్ ఫర్ అ మినిట్ ఇఫ్ యూ హగ్, దట్ ఈస్ అ ఫిజికల్ ఇంటిమసీ. కడల్ చేసుకోవడం అంటే ఆలింగనం చేసుకోవడం, అది కూడా ఫిజికల్ ఇంటిమసీయే. సో ఇవన్నీ కూడా ఫిజికల్ ఇంటిమసీయే. ఫిజికల్ ఇంటిమసీ అంటే ఈ హద్దులు దాటి ముందుకు వెళ్ళడమే ఫిజికల్ ఇంటిమసీ కాదు, దట్ ఈస్ అగైన్ డిఫరెంట్. సో దిస్ ఇస్ ఫిజికల్ ఇంటిమసీ. దీనికి కనెక్టివిటీగా ఇంటర్ రిలేటెడ్గా నెక్స్ట్ వచ్చేది ఎమోషనల్ ఇంటిమసీ. ఎమోషనల్ ఇంటిమసీ అంటే వాళ్ళతోటి నువ్వు అన్నీ షేర్ చేసుకుంటావు, లైక్ డీప్ డౌన్ నీ థాట్స్ కానీ నీ అభిప్రాయాలు, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు అని ప్రతిదీ షేర్ చేసుకుంటావు. అందరితో షేర్ చేసుకోలేం కదా. అవును. ఎవరైతే నీకు క్లోజ్ అనిపిస్తుందో, ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో వాళ్ళతోటి నువ్వు షేర్ చేసుకోవాలి. ఎమోషనల్లీ ఎప్పుడు ఎక్కడ కనెక్ట్ అవుతావు, వాళ్ళతోనే అన్ని షేర్ చేసుకుంటావు. సో నువ్వు నీ థాట్స్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది షేర్ చేసుకుంటావు. అది అర్ధరాత్ర పగలా అనేది చూడవు, హ్యాపీగా ఇష్టంతో వాళ్ళని కౌగిలించుకుంటావు. అది ఎమోషనల్ ఇంటిమసీ. ఎమోషనల్ ఇంటిమసీలో ఒకరి కోసం ఒకరు అన్నీ ఆలోచించుకుంటారు. ఒకరి కోసం ఒకరు నేను ఉన్నాను, నేను ఇలా చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు. ఇక్కడ జడ్జిమెంట్ ఉండదు. ఎమోషనల్ ఇంటిమసీ లీడ్స్ టు ఫిజికల్ ఇంటిమసీ ఇన్ అ డీపర్ వే. నువ్వు ఒక వ్యక్తిని ఎమోషనల్గా ఇష్టపడితేనే ఫిజికల్ ఇంటిమసీ నువ్వు ఇంకా స్ట్రాంగ్ ముందుకెళ్తుంది. సో ఈ రెండు ఉంటే ఆ రిలేషన్షిప్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమంది ఫిజికల్ ఇంటిమసీ ఉంటుంది, కొంతమందికి అంటే హక్ చేసుకోవడాలు, ముందుకెళ్ళాలు ఉంటాయి, కానీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు. కొంతమంది ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కానీ ముందుకెళ్ళరు, అంటే సెక్షువల్ రిలేషన్ వరకు వెళ్ళరు, ఆ ఇంటిమసీ వరకు వెళ్ళరు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక కపుల్ తీసుకుందాం. లెట్ us say వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇనిషియల్లీ చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ రాను రాను వాళ్ళ మధ్యలో కొంచెం ఏదో గొడవలు వచ్చాయి అనుకుందాం, తగ్గింది. కానీ ఎప్పుడు వాళ్ళకి హక్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, పక్కనే కూర్చుంటారు, ముద్దు పెట్టుకుంటారు, అన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఎమోషనల్ ఇంటిమసీ అనేది మిస్ అవుద్ది. అతనికి ఫర్ ఎగ్జాంపుల్ అతనికి బయట ఇంకొక అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు, అక్కడ హీఈస్ హ్యాపీ, అక్కడ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యాడు. కానీ ఇంట్లో గొడవలు ఏమి రాకూడదు, ఇంట్లో కూడా నార్మల్గా ఉండాలని చెప్పి ఇంటి దగ్గర కూడా వచ్చి ఫిజికల్ ఇంటిమసీ చేస్తారు. ఫిజికల్ ఇంటిమసీ ఉంటుంది అక్కడ, కానీ ఎమోషనల్ ఇంటిమసీ ఉండదు అక్కడ. ఓకే, యు గాట్ ద పాయింట్. గాట్ ఇట్. సో మనతోటి క్లోజ్ గా ఉన్నారు, మళ్ళీ హక్ చేసుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, సో అక్కడ ఎమోషనల్ ఇంటిమసీ కూడా ఉందంటే కాదు. అవును, అక్కడ ఓన్లీ ఫిజికల్ ఇంటిమసీ మాత్రమే ఉంది. అంటే సమ్ టైమ్స్ విన్నాను చాలా, అంటే పర్సన్ టు పర్సన్ కూడా విన్నాను కొన్ని వీడియోస్ లో కూడా. అంటే ఆయన నాతో ఉంటున్నారు కానీ ఆయనతో నాకు లేనట్టే అనిపిస్తుందండి. ఎగ్జాక్ట్లీ, ఆయన ఉన్నారు నాతోనే కానీ ఎక్కడో నాకు మిస్సింగ్ ఫీల్ అనిపిస్తుంది అనేటువంటి. అక్కడ ఎమోషన్ అనేది మిస్ అవుతుంది, ఆ ఎమోషనల్ ఇంటిమసీ మిస్ అవుతుంది. మీతో మాట్లాడతారు, అన్ని చేస్తారు, కానీ ఓపెన్ గా డిస్కస్ చేయరేది. ఓకే, ఓపెన్ గా డిస్కస్ చేయరు అండ్ జడ్జిమెంటల్ అవుతారు అక్కడ. లేదు నీ వల్ల ఇలాగైంది, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఇలాగైంది, నువ్వు ఇంతే, నువ్వు మారవు, ఇవన్నీ అంటుంటారు. కానీ మీ పక్కనే ఉంటారు, మిమ్మల్ని హోల్డ్ చేసుకుని ఉంటారు, మీ చేయి పట్టుకుని ఉంటారు, మీ పక్కనే పడుకుంటారు, కానీ ఆ ఎమోషనల్ బాండ్ అనేది మిస్ అవుతుంది. ఎప్పుడైతే ఎమోషనల్ బాండ్, ఆ ఇంటిమసీ ఉంటుంది, ఎమోషనల్ ఇంటిమసీ అంటే ఏంటంటే ఎవరు వచ్చినా, అంటే వాళ్ళతోటి ముందు రాగానే ఏది వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేస్తారు. వాళ్ళతో డిస్కస్ చేసుకొని వాళ్ళతో చెప్పడం, ఇలాగా జరిగింది, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా ఫోన్ చేశారు, ఇది చేయాలంటున్నారు, ఏమంటావు నువ్వు, నాకు ఇలా అనిపిస్తుంది, నీకు ఎలా అనిపిస్తుంది, ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుంటారు. దాంట్లోంచి వాళ్ళకి ఒక సొల్యూషన్ అంటూ వస్తుంది. లేదు నేను ఇలాగే చేస్తాను, నువ్వెందుకు ఇలాగ అంటున్నావు, నాకు ఇలాగే కావాలి, నాకు ఇలాగే ఇష్టం, అలాంటివి ఉండవు అక్కడ.
అర్థం చేసుకోవడం అనేది ఉంటుంది, అక్కడ అండర్స్టాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎమోషనల్ ఇంటిమసీ నుంచి ఫిజికల్ ఇంటిమసీకి వెళ్తుంది. సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అందుకే స్టార్టింగ్ అన్నాను, రెండు ఇంటర్ రిలేటెడ్. ఈ రెండిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా నీకు ఆ రిలేషన్షిప్ అనేది హ్యాపీగా ముందుకు వెళ్ళదు. ఉన్నా తప్పదు అని కొన్నాళ్ళు భరించినా జీవితాంతం నువ్వు హ్యాపీగా ఉండలేవు. అక్కడ ఈ రెండు ఇంటిమసీస్ ఇంపార్టెంట్. ఓకే. సో సెల్ఫ్ ఇంటిమసీ, ఫిజికల్ ఇంటిమసీ, ఎమోషనల్ ఇంటిమసీ. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇంటలెక్చువల్ ఇంటిమసీ. ఓకే, కొత్తది. రైట్. ఇంటలెక్చువల్ ఇంటిమసీ అంటే ఏంటంటే ఇద్దరు కలిసి ఒక పర్టికులర్ ఐడియా, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మనం ఎలా చేస్తే ముందుకు వెళ్దాం, ఏం చేయాలి, నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అంటే థాట్స్, ఆ ఐడియాస్ అనేవి షేర్ చేసుకుంటాం అందరితో. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ కాంట్ షేర్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, రైట్? నాకు ఎవరినైతే ఇష్టపడుతున్నా లేకపోతే ఎవరైతే నాకు హెల్ప్ చేయాలి వాళ్ళకే అర్థం. సో ఒక ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. నమ్మిన వాళ్ళని, ఇష్టపడ్డ వాళ్ళని, వాళ్ళకే చెప్తాం మనం. సో మన ఐడియాస్ అండ్ థాట్స్ అవన్నీ షేర్ చేసుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటాం, ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒకే పాయింట్ మీద ఉండి ముందుకు వెళ్తాం, రైట్? దీనివల్ల ఏంటి, గ్రోత్ అనేది హ్యాపీగా ఉంటుంది, ఫాస్టర్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ డిఫరెన్సియేషన్స్ అనేవి ఉండవు, ఎందుకంటే ఇద్దరు ఒక మాట మీద ఉంటారు, ఇద్దరు ఒకే థాట్లో ఉంటారు, ఒకే థాట్ ప్రాసెస్లో ఉంటారు, ఒకే మాట మీద ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్దాం అనుకున్న విషయమే అవతల వ్యక్తి కూడా అదే చెప్దాం అనుకుంటారు. అంటే వాళ్ళ థాట్స్ కూడా మ్యాచ్ అవుతాయి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మ్యాచ్ అవుతుంది. నేను చెప్పే లోపల నువ్వు చెప్పేస్తుంటావు, లేదా నేను సగం చెప్పే లోపల మిగతా సగం నువ్వు కంప్లీట్ చేస్తావు. అంటే ఇద్దరికి అంత క్లోజ్నెస్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ఇంటలెక్చువల్ ఇంటిమసీ. ఓకే. సో నీకు ఫిజికల్ ఇంటిమసీ, ఎమోషనల్ ఇంటిమసీతో పాటు ఇంటలెక్చువల్ ఇంటిమసీ కూడా యాడ్ అయిందంటే ఇంకా వాళ్ళు సక్సెస్ కపుల్ అని చెప్పచ్చు, సక్సెస్ పేర్. సక్సెస్ఫుల్గా వాళ్ళు ఏ వర్క్ చేసినా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పక్కన వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి వీళ్ళు నమ్మరు. అవును. ఎందుకంటే ఇప్పుడు నీ గురించి నాకు ఎవరైనా చెప్పారు అనుకో, నేను నమ్మను, ఎందుకంటే నాకు నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి. అంత నమ్మకం ఉండాలి. నేను నిన్ను జడ్జ్ కూడా చేయను. అక్కడ జడ్జ్మెంట్ అనేది పక్క వ్యక్తిని జడ్జ్ చేయడం అనే టాపిక్కే ఉండదు అక్కడ, ఆ థాటే ఉండదు. సో దట్ ఈస్ ఇంటలెక్చువల్ ఇంటిమసీ. ఇంకొకటి ఉంటుంది ఇంటిమసీ, అది కాన్ఫ్లిక్ట్ ఇంటిమసీ. అంటే జనరల్గా కాన్ఫ్లిక్ట్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు పడ్డం. గొడవలు పడ్డాన్ని ఇంటిమసీ ఎలాగ అంటాం అని అనుకోవచ్చు, కానీ కొన్ని రిలేషన్స్ గొడవలతోనే స్టార్ట్ అవుతాయి. సినిమాలు చూడలేదు. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు గొడవ పడకుండా ఏ రిలేషన్షిప్ నడవదు, గొడవ పడాలి, ఉంటుంది కూడా. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆ గొడవ పడ్డం కూడా ఏంటి, నేను ఇలా చేస్తే నువ్వు ఇలా చేస్తున్నావు అని కాదు. ఇప్పుడు నీకేదో చేయాలనుకుంటావు, మంచి జరుగుతుందని, బట్ నువ్వు అది కాకుండా ఇంకోటి ఏదో చేద్దాం అనుకుంటావు, అక్కడ మాట పెరిగి గొడవలాగా అవుతుంది. కానీ అందులో కూడా నా గురించి ఆలోచించింది కదా, అవును కదా, ఇలా చేస్తే మనకి ఇలా ఉంటుంది కదా, ఇలా చేస్తే మనం ముందుకు వెళ్తే, ఇలా చేస్తే మనం వెనక్కి వెళ్తాం, నా గురించే కదా అన్న థాట్ అనేది అక్కడ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఇట్ స్ట్రెంథన్స్ ది బాండ్. సో అది కూడా బాండ్ని బాగా క్లోజ్గా ఇంకా దగ్గరికి చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంటిమసీ అంటే నాట్ ఓన్లీ ద సెక్షువల్ రిలేషన్షిప్ జనాలు అనుకున్నట్టుగా, ఇంటిమసీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో సొసైటీలో చూసుకుంటే ఫిజికల్ ఇంటిమసీ కోసమే, అంటే ఆ ఫిజికల్ ఇంటిమసీ అనేది ఇమీడియట్గా హై లెవెల్లోకి ఉండాలి, ఎమోషనల్ ఇంటిమసీ అవసరం లేదు. ఇద్దరు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, సెక్షువల్ రిలేషనే కావాలి మోస్ట్లీ. అదే చూసుకుంటున్నారు చాలా మంది కూడా. కానీ అది ఎంతవరకు కరెక్ట్? అలా చేస్తే దానివల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అటు అబ్బాయికి కానీ ఇటు అమ్మాయికి కానీ? ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా చాలా మంది ఇప్పుడు చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు ఏంటంటే అవతల వ్యక్తి చూపించేదే నిజమైన ప్రేమను అనుకుంటున్నారు చిన్న ఏజ్ లో. అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏం కావాలో అది మాత్రమే చూపిస్తున్నారు. ఓహో మనకు కావాల్సింది కాబట్టి ఇదే కరెక్ట్ అని చెప్పి ముందుకు వెళ్తున్నారు. అక్కడ ఏంటంటే ఆ హ్యాపీనెస్ లో ఈ వ్యక్తి మనకు కావాలన్న ఇదిలో ముందుకు అడుగు వేసి ఇట్ ఇస్ లీడింగ్ టు సెక్షువల్ రిలేషన్షిప్. అక్కడ అది కూడా ఎక్కువ రోజులు ఉండట్లా, కొన్ని రోజులు మాత్రమే. ఎమోషనల్ గా లేనప్పుడు ఎట్లా ఉంటుంది? కరెక్ట్. అయితే ఇలాంటి టైంలోనే కొంతమంది రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నారు. చాలా కేసెస్ కూడా నడిచాయి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఉన్నాయి కొన్ని.
అది మనకి యాక్చువల్గా ఈ సౌత్ ఇండియా సైడ్ కొంచెం తక్కువ, నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. వాళ్ళని గ్రూమింగ్ గ్యాంగ్స్ అని అంటారు. ఓకే. అదేంటంటే వాళ్ళు స్కూల్ ఏజ్ పిల్లల నుంచి టార్గెట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేది అబ్బాయిలకి పెట్టిన పేరు ఇది. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, స్కూల్ యంగ్స్టర్స్ని ఎస్పెషల్లీ 9th and 10th స్టాండర్డ్, 8th నుంచి స్టార్ట్ చేస్తారు, 10th స్టాండర్డ్ వరకు పిల్లల్ని. వీళ్ళు ఏం చేస్తారంటే దే గెట్ రెడీ ఇన్ అ ప్రాపర్ వే. అంటే ఆ ఏజ్ వాళ్ళకి ఎలాగైతే నచ్చుతారో అలా రెడీ అయ్యి ఆ విధమైన బైక్స్ కానీ కార్స్ కానీ ఆ విధంగా అట్రాక్ట్ చేయడానికి మొత్తం అన్ని చేసుకుని వాళ్ళ చుట్టూ తిరుగుతారు. వాళ్ళ చుట్టూ కొన్ని రోజులు తిరుగుతారు. కొన్ని రోజులు తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళతో అప్రోచ్ అవ్వడం, వాళ్ళ కామన్ ఫ్రెండ్ని ఎవరినైనా పట్టుకొని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫ్రెండ్షిప్ అయిన తర్వాత అవతల వ్యక్తికి ఏమేమి కావాలి, ఎలా ఉంటే నచ్చుతుంది అనేవన్నీ తెలుసుకుని ఆ విధంగా వీళ్ళు చేస్తారు. ఆ విధంగానే ఉంటారు. ఎందుకంటే నీకు ఏం కావాలో నేను తెలుసుకుని నేను చేస్తున్నట్టు ఆటోమేటిక్గా నువ్వేం ఫీల్ అవుతావు, అరే నా కోసం ఇంత చేస్తున్నారు అంటే వీడు కరెక్ట్ మంచివాడు అన్న ఫీలింగ్లోకి నువ్వు వెళ్ళిపోతావు. అవును, ఈజీగా వెళ్ళిపోతావు. ఆ ఫీల్ అయిన తర్వాత దెన్ స్లోలీ దే డ్రాగింగ్ దమ్ ఇంటూ సెక్స్. వీళ్ళు కూడా ఓకే చెప్తారు. అంటే మధ్యలో మళ్ళీ వీళ్ళు పార్టీస్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, పబ్స్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి మొత్తం ఇవన్నీ. కొంతమంది అయితే డ్రగ్స్ వరకు కూడా వెళ్తారు. ఎస్, డ్రగ్స్ వరకు కూడా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఫిజికల్గా ముందుకు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ రికార్డింగ్ ఇట్. రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళొక్కలే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ తర్వాత ఒకరు యూజ్ చేసుకుని అలా కొన్ని మంత్స్ ఇయర్స్ వీళ్ళు దాన్ని వీడియోస్ చేయడం, బయట అమ్ముకోవడం వీళ్ళ పనే ఇది. సో వాళ్ళకి పెట్టిన పేరు ఏంటంటే గ్రూమింగ్ గ్యాంగ్స్. ఇప్పుడు అటు సైడ్ నార్త్ సైడ్ ఎక్కడైనా మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి ఎక్కడ వెళ్ళినా కూడా గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్తే మీకు దిల్ షో యూ ది ఫైల్స్. అంటే వాళ్ళకి పెట్టిన పేరు అనమాట. సో ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. సో ఇక్కడ ఏమైంది, ఆ ఇంటిమసీ, ఇప్పుడు మనం ఏదైతే ఇంటిమసీ టాపిక్ చెప్తున్నామో అక్కడ ఈ అమ్మాయిలు ఏంటి వీళ్ళకి నచ్చినట్టుగా అవతల వ్యక్తి ఉండేసరికి ఆ ఫిజికల్ టచ్ కోసం వీళ్ళు ముందుకు అడుగు వేస్తారు. ముందడుగు వేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫిజికల్ టచ్ యంగ్గా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా దిల్ గెట్ ఇన్ టు ఇట్. ఒక ట్రాన్స్ లో ఉంటారు, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కూడా వాళ్ళు జడ్జ్ చేసుకోలేరు సెల్ఫ్ గా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివి కొన్ని ఇంకా మనకి లక్కీగా సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా అలాంటివి కొన్ని రిజిస్టర్ అవ్వలేదు కేసెస్. నార్త్లో అయితే ఇవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ముందుకు వెళ్తున్నారు, కొన్ని రోజులు ఆ రిలేషన్ సాగుతుంది. ఎప్పటి వరకు సాగుతుంది, ఐదర్ వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చే వరకు సాగుతుంది, లేదా టైంపాస్ వాళ్ళకి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఏదైతే అవన్నీ తీరేంత వరకు అయినా సాగుతాయి. అంతవరకే, మొత్తానికి ముందుకైతే వెళ్ళదు. దీన్నే కొంతమంది ఎక్స్ప్లోయిట్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో ఓకే నాకు టైంపాస్ అయిపోయింది, నీ దారి నీది నా దారి నాది. అండ్ మోర్ ఓవర్ స్పెషలీ అమ్మాయిలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే షాపింగ్ చేయడానికి ఒకరు మారుతున్నారు, బయటికి వెళ్ళాలంటే ఒకరు, సినిమాకి వెళ్ళాలంటే ఒకరు, షాపింగ్కి వెళ్ళాలంటే ఒకరు, ఊరికే కాసేపు టైంపాస్ కోసం సరదాగా బయట తిరగాలంటే ఒకరు, లేదు వీళ్ళకి ఫిజికల్గా ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి కావాలంటే వాళ్ళని ఒకరు, ఇలా యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఇలాగా చేసేవారు. 80% అబ్బాయిలు చేస్తే 20% అమ్మాయిలు ఉండరు. ఇప్పుడు అలా కాదు, బోత్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్, ఇందులో కూడా వీళ్ళు సమానమే అన్నట్టుగా ఉన్నారు. సారీ టు సే దిస్, బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అలాగ ఉంది. సో అక్కడ ఇంటిమసీ అనేది ఎమోషనల్ ఇంటిమసీ కానీ ఇంటెలెక్చువల్ ఇంటిమసీ కానీ లేదు. అక్కడ ఎమోషనల్ ఇంటిమసీ లేదు, అది అర్థమైపోతుంది. ఎందుకంటే అది ఒక మంత్ ఉన్నటువంటి పేరు సెకండ్ మంత్ కి మేము విడిపోయాము, బ్రేకప్ అయిపోయింది అంతే, చాలా ఈజీగా చెప్తున్నారు. ఈజీ. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఆ ఎమోషన్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అండ్ మెనీ రీజన్స్. అండ్ ఇంకొకటి నేను ఒక టైంలో విన్నది ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఈ ఇంటిమసీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో, సో అంటే వాళ్ళు ఈ సెక్షువల్ రిలేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళ ఎనర్జీస్ కూడా చాలా తొందరగా ఎక్స్చేంజ్ అవుతాయి. బికాజ్ దాన్ని ఏంటో అనేది నాకు ఐడియా లేదు యాక్చువల్లీ, అది పర్టికులర్గా వర్డ్ నాకు రావట్లేదు. అంటే జనరల్ గా ఇలా ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ అవ్వడం వేరే ఎనర్జీస్, సెక్షువల్ రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్చేంజ్ అయ్యేటువంటి ఎనర్జీస్ వేరే అనేది నేను ఒకసారి విన్నా. ఇస్ ఇట్ ట్రూ? రైట్. మరి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఏం చేయాలి? రైట్, ఎనర్జీస్ అనేది ఉన్నాయి. ఎంటైర్ వరల్డ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఎనర్జీస్.
ఇప్పుడు మన చుట్టూ కూడా ఎనర్జీ ఉంది. మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో మనకి అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది ఎవ్రీ పర్సన్ కి ఒక ఆరా ఉంటుంది అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఎంత నెగిటివ్ ఆలోచిస్తే అంత నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివే జరుగుద్ది, పాజిటివ్ ఆలోచిస్తే డెఫినెట్గా పాజిటివ్ జరుగుతుంది. కానీ పాజిటివ్ జరగడానికి కొంచెం టైం పడుతుంది. నెగిటివ్ వెళ్ళినంత ఫాస్ట్గా పాజిటివ్ నెగిటివ్ వెంటనే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది, పాజిటివ్ నిదానంగా వస్తుంది. సో అది ఉంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉంది. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే సెక్షువల్ రిలేషన్షిప్ ఇప్పుడు తీసుకుంటే ఒకళ్ళ ఎనర్జీ ఇంకొకరికి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. నాది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, మీది నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఏంటంటే అవతల వ్యక్తి ఏదైతే థాట్స్లో ఉంటాడో, అవతల వ్యక్తి వాళ్ళ ఒక మైండ్ సెట్ థాట్స్ ఏవైనా ఉంటాయి, పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, అదంతా కూడా ఎవరితోటైతే తను కలుస్తాడో ఫిజికలీ ఆ వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతాయి. యువతల వ్యక్తి కూడా ఎలా ఉంటాయి, యువతల వ్యక్తితో అక్కడ ట్రాన్స్ఫర్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెళ్ళి ఉంది, పెళ్ళిలో మనకి అన్ని మంత్రాలు వేద మంత్రాలు అన్ని చదివి చాలా పవిత్రంగా మనకి చేసి తర్వాత ఒక ముహూర్తం పెట్టి పూజ చేసి పంపిస్తారు. మీకు చాలా చోట్ల వినే ఉంటారు, చూసి కూడా ఉంటారు. పెళ్ళైన తర్వాత వీళ్ళకి చాలా కలిసి వచ్చింది, పెళ్ళైన తర్వాత వీళ్ళకి అంతా బాగా డబ్బు వచ్చింది, లేకపోతే స్థలాలు కొనుక్కున్నారు, వీళ్ళకి ప్రమోషన్ వచ్చింది. ఏదో పెళ్ళైన తర్వాత వీళ్ళు ఎందుకో పాప ఒకప్పుడు అంత ఆస్తి ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత కానీ ఇలాంటివి వినే ఉంటారు. అదన్నీ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీస్. ఫిజికల్గా కలిసినప్పుడు ఒకరిది ఇంకొకరికి వెళ్తుంది. అంటే ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ ఆస్ట్రాలజీ, బట్ అందులో ఏదైతే వాళ్ళకి ఆస్ట్రాలజీ జాతకాలు చూసి చేస్తారో పెళ్ళి, సో వీళ్ళకున్న అదృష్టం వాళ్ళది, వాళ్ళకున్న నెగిటివిటీ అంతా వీళ్ళకి అన్నట్టుగా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో దానివల్ల కొంతమంది చూడండి, పెళ్ళైన తర్వాత అప్పటి వరకు అమ్మాయి చాలా మంచిగా సంపాదించి జాబ్ చేస్తూ ఉంటుంది, అబ్బాయి అంతలా ఉండకపోవచ్చు. కానీ పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి డౌన్ అయిపోవచ్చు, అబ్బాయి రైజ్ అయిపోవచ్చు. అంటే ఈ అమ్మాయి అదృష్టం అంతా ఇటు వెళ్ళిపోయింది, ఆ అబ్బాయిదంతా ఇటు వచ్చేసింది. ఓ ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది జరుగుతూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది, అప్పుడు దాకా జరగనవన్నీ చాలా తొందరగా బాగా జరిగాయి. ఆల్రెడీ కలిసి వచ్చిన వాళ్ళకేమో తగ్గుతూ ఉంటుంది. అదే ఇద్దరిది మంచి జాతకం అయినప్పుడు, ఇద్దరిది బాగుండి ఇది చేసినప్పుడు ఇద్దరు గ్రో అవుతూ ఉంటారు. ఇంతకు ముందు మనకి ఇవన్నీ తెలిసేది కాదు. ఈ మధ్యన లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీస్ గురించి ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చి చెప్తున్నారు కాబట్టి మనకు తెలిసింది. సో అవన్నీ జరుగుతుంటాయి. అయితే చాలా మంది అది తెలుసుకోలేరు. కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది తెలుసుకోలేరు. ఇప్పుడు చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మందిని కలుస్తుంటారు ఫిజికలీ, అది ఒక అలవాట్లాగా అయిపోతుంది వాళ్ళకి. ఎడిక్ట్ అయిపోతారు చెప్పాలంటే. అంటే డైలీ కావాలి, లేకపోతే వీక్లీ కావాలి, డిఫరెంట్గా ఉంటుంటాయి. అయితే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ అని, వాళ్ళంతా ఐడెంటిఫై చేసుకోలేరు. వాళ్ళు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నారు అనుకుందాం, రెగ్యులర్గా ఎవరో ఒకరిని కలుస్తూ ఉన్నారు అనుకుందాం ఫిజికలీ, అది బిజినెస్ గ్రో అవుతుందా, అలాగే ఉందా, తగ్గుతుందా అనేది వాళ్ళు అనలైజ్ చేసుకోలేరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ఎవరి ఎనర్జీ ఎలా ఉందో మనకు తెలియదు. అదే పర్టికులర్గా నువ్వు ఒక వ్యక్తినే కలుస్తున్నావు రెగ్యులర్గా, దెన్ యూ కెన్ ఐడెంటిఫై, అరే ఈ వ్యక్తితో కలిసినప్పుడు నాకు కలిసి వచ్చిందా లేదా. పోనీ మనకి చెడే జరిగింది కానీ ఆ టైంకి అలా జరగడమే కరెక్ట్ ఏమో. ఓకే. ఎందుకంటే మేబీ అవతల వ్యక్తిది పాజిటివ్ ఎనర్జీ అయి ఉండొచ్చు, అందుకని మనల్ని కాపాడుతుందేమో అనేది నువ్వు ఒక క్లారిఫికేషన్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళతోటి వెళ్తున్నారు, కొంచెంసేపు టైంపాస్ చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారు. సో వాళ్ళు ఏం తెలుసుకోలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళ స్టడీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, జాబ్ ఎఫెక్ట్ అవుతుంది, మ్యారేజ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎస్పెషలీ ఫిజికల్ అపియరెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటి పింపుల్స్ రావడం, హెయిర్ లాస్ అవ్వడం, ఫ్యాట్ అవ్వడం, అలాంటివి కూడా జరుగుతుంటాయి. ఎందుకు అవుతున్నాయి అనేది వాళ్ళకి తెలుసుకోలేరు. సో అవన్నీ కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ వల్ల అవుతూ ఉంటాయి, అంటే నాకు తెలిసినంత వరకు కూడా. అంటే ఇక్కడ ఇంటిమేస్ అనేది ఏం లేదు, ఇక్కడ వాళ్ళది ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఒక కోరిక, ఎమోషనల్ ఇంటిమసీ ఏం లేదు, కైండ్ ఆఫ్ ఒక టెంపరరీ వాంట్. అది ఆ క్షణంకి క్లియర్ అయిపోయిందా అంతే. అది ఎవరితో ఏంటి ఎలాగా అనేది లేదు, ఉండదు, అస్సలు ఉండదు. సో ఆ నెగిటివ్ పాజిటివ్ ఈజ్ ఫైన్, ఓకే. ఎప్పుడైనా కానీ పాజిటివ్గా ఉండేది మంచిగానే ఉంటుంది ఎనర్జీ అనేది. ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం మనం? ఇస్ ఇట్ పాసిబుల్ టు కంట్రోల్ దట్ నెగిటివ్ ఎనర్జీ? ఇప్పుడు
ఎక్కడైతే ఫిజికల్ ఇంటిమసీ అవుతుందో అక్కడ నువ్వు నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే అవతల వ్యక్తి నీకు నెగిటివా పాజిటివా అనేది తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించరు. ఆ మూమెంట్కి నాకు కావాలి అని అనుకుంటారు, అంతే. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, ఆలోచించరు కదా. అంత నాలెడ్జ్ ఉండదు, అంత థాట్ రాదు. సో నెగిటివ్ ఎనర్జీని ఆపడం అనేది ఇలాంటి సిచ్యువేషన్స్లో కష్టం. ఇన్ జనరల్గా అంటే మనం నెగిటివ్ థాట్స్ అనేది రానివ్వకుండా చూసుకోవడం తప్ప ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయలేం. అందట్టు ఈ టాపిక్ ఏదైతే ఉందో సెక్షువల్ రిలేషన్ స్టార్ట్ చేశాక ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి అనేది చాలా మందికి తెలియదు. రైట్, కానీ ఇది మనకి ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఒక రిలేషన్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకి ప్రతిదీ కొన్నిసార్లు నెగిటివ్ అవుతూ ఉంటుంది. అనుకున్న పని జరగకపోవడం, వెనక్కి అయిపోవడం, అసలు ఏది ఉండదు అనమాట. అక్కడతో అనిపిస్తుంది ఇంతకుముందు అనుకున్నవన్నీ బాగానే జరిగాయి, ఇప్పుడు ఏంటి సరిగ్గా జరగట్లేదు, ప్రతిదీ వెనక్కి వెళ్ళిపోతుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, అప్సెట్గా ఉంటుంది, అర్థం కాదు. సో అంటే ఇది దీనివల్ల జరుగుతుందేమో అని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తికి బయట వేరే రిలేషన్స్ ఉన్నాయి అనుకుందాం, ఫిజికల్ రిలేషన్స్. ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఒకవేళ నాలెడ్జ్ ఉంది వీటి మీద, అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయని అనిపించింది అనుకో, కొంచెం కొద్ది గొప్ప తెలుసు అనుకోండి, ఆటోమేటిక్గా అవును నేను లాస్ట్కి ఫలానా అమ్మాయిని కలిసాను కదా, ఫలానా అమ్మాయితోటి నేను దగ్గర అయ్యాను కదా, ఆ తర్వాత నాకు ఈ 10 daysలో నాకు ఈ మార్పు వచ్చింది, అంటే ఆ అమ్మాయి వల్ల నాకు పాజిటివ్ జరిగింది, లేదా ఆ అమ్మాయి దగ్గర వెళ్ళిన తర్వాత నాకు ఇలా నెగిటివ్ జరిగిందని ఐడెంటిఫై చేసుకుంటాడు. ఓకే, మేబీ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఆలోచిస్తారు జనాలు, ఇలా కూడా ఉంటుందా ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇలా కూడా అవుతుందా, ఇలా అవ్వచ్చా, ఓకే ఈసారి జాగ్రత్తగా అంటే జాగ్రత్త పడాలి అనుకున్న వాళ్ళు పడతారు, మనకి ఏదైనా ఓకే ఐ కెన్ మేనేజ్ అన్నప్పుడు మనం ఇంకేం చేయలేం. సో ఎందుకనంటే అంటే డేటింగ్ అనొచ్చా, లేకపోతే లైక్ ఫ్లింగ్స్, ఈ మధ్య కాలంలో ఫ్లింగ్స్ అంటే డేటింగ్ అవసరంగా వచ్చామా, ఫ్లింగ్స్ అంటే అవసరానికి వచ్చామా అయిపోయిందా వెళ్ళిపోయాం, నీ జీవితం నీదే నా జీవితం నాది అన్నట్టు ఎక్కువ మంది ఉన్నాయి. మళ్ళీ సిచ్యువేషన్షిప్స్ అంట చాలా డేటింగ్ లో వస్తాయి. ఓకే, సిచ్యువేషన్షిప్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం, యు ఆర్ స్టిల్ స్టక్ ఓవర్ దేర్ సౌజీ. ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారంటే 2000 జనరేషన్ వాళ్ళతో నేను కంపేర్ అవ్వలేను, నా వల్ల కాదు. ఎవ్రీ 3-4 months కి నీకు డేటింగ్ అనేది కొత్త పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా అంటే అరౌండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అనుకుంటా, ఆగస్ట్ 2024లో పైనాపిల్ డేటింగ్ అనేది వచ్చింది. పైనాపిల్ డేటింగ్, సారీ పైనాపిల్ డేటా, ఎస్, అది ఆగస్ట్ 2024లో స్టార్ట్ అయింది. అది కూడా స్పెయిన్ లో స్టార్ట్ అయింది. పైనాపిల్ డేట్ అంటే ఏంటి? రైట్, అదే చెప్తాను. పైనాపిల్ డేటింగ్ అంటే నువ్వు ఒక సూపర్ మార్కెట్కు షాప్కు వెళ్తావు, పైనాపిల్ కొంటావు, పైనాపిల్ని ఆ కార్ట్లో రివర్స్లో పెడతావు అనమాట. అంటే ఆ గ్రీన్ లీవ్స్ కిందకి పెట్టాలి, కిందకి పెట్టి మిగతా పైకి వస్తుంది, రివర్స్లో పెడతావు, ఫ్రూట్ పైకి వస్తుంది. రైట్, అది పట్టుకొని ఆ కార్ట్ పట్టుకొని తిరగాల లేదు, ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నీకు వైన్ షాప్ ఉంది, ఆల్కహాల్ షాప్, అక్కడ వెళ్ళి ఉంటావు అనమాట. సో ఇలా ఇంకొకరు కూడా వస్తూ నువ్వు వచ్చు, నేను వెళ్ళాను, ఇప్పుడు లెటర్స్ అజ్యూమ్ యువర్ అ బాయ్, ఐఎమ్ అ గర్ల్, ఓకే, నేను పైనాపిల్ కొన్నాను, రివర్స్ లో పెట్టుకుని నా కార్ట్ లో తీసుకెళ్ళి అక్కడ ఆ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నా, నువ్వు వచ్చావు, నువ్వు కూడా పైనాపిల్ రివర్స్ లో పెట్టుకుని వచ్చావు. ఒకవేళ అక్కడ నేను నచ్చాను అనుకో, నీ కార్ట్ తీసుకుని నా దగ్గరికి వస్తావు, నాకు నువ్వు నచ్చావు అనుకో, విల్ స్టార్ట్ టాకింగ్, విల్ ఫిక్స్ డేట్, టైమింగ్ అండ్ ప్లేస్ అండ్ విల్ స్టార్ట్ మూవింగ్ అనమాట, రిలేషన్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, అది ఇప్పుడు నచ్చలేదు అనుకో, కార్ట్ దూరంగా పెట్టేస్తాం, నాకు నువ్వు నచ్చలేదు, నీకు నేను నచ్చాను బట్ నాకు నువ్వు నచ్చలేదు, నీ దగ్గర కార్ట్ తీసుకుని వచ్చాను నచ్చదాన్ని పక్కకి వెళ్ళిపోతావు, అంతే. అదే అందులో ఇప్పుడు నువ్వు లీఫీ వెజిటేబుల్స్ పెట్టావనుకో, అదే కార్ట్ లో లీఫీ వెజిటేబుల్స్ పెట్టావనుకో, దాని అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చూస్తున్నాను నేను, ఓకే, షార్ట్ టర్మ్ కాదు అని అర్థం. సో ఆ కార్ట్ లో పైనాపిల్ తో పాటు నేను అది కూడా ఒక పాలకూర పెట్టాను నేను, చూసుకో ఈ అమ్మాయి లాంగ్ టర్మ్ అనుకుంటుంది, నాకు లాంగ్ టర్మ్ వద్దు, సరేలే నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదు నీకు లాంగ్ టర్మ్ కావాలి నేను నచ్చానంటే కార్ట్ ముందుకు తీసుకొస్తావు. ఓకే, అది కాకుండా ఏమైనా ఫ్రెష్ ఐటమ్స్ పెట్టాను అనుకో, అప్పుడే
స్టోర్లో వచ్చిన ఫ్రెష్ ఐటమ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ లాంటివి ఏమైనా పెట్టాను అనుకో, దాని అర్థం ఏంటంటే షార్ట్ టర్మ్ రిలేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఫ్రూట్స్ అంటే ఇప్పుడు బనానా అవ్వచ్చు, యాపిల్, ఏదైనా ఫ్రెష్గా ఏదైనా అవ్వచ్చు. అంటే మళ్ళీ సీజనల్ ఫ్రూట్స్ లో కూడా మళ్ళీ ఇందులో ఏమన్నా ఉందా? అలాగే ఎనీ ఫ్రెష్ ఐటమ్ పెట్టావా అనుకో, ఏంటంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ విత్ యూ. అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి షాప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెయిన్ లో స్టార్ట్ అయింది. అది కూడా ఏంటంటే అక్కడ స్పానిష్ యాక్టర్స్ ఎవరో టిక్ టాక్ చేశారట. ఒకరోజు టిక్ టాక్ చేసి పెట్టారంట. అప్పటి నుంచి అది స్టార్ట్ అయింది. ఆగస్ట్లో స్టార్ట్ అయింది. అది ఇప్పుడిప్పుడు వేరే దేశాలకి పాకుతుంది అనమాట. ఏంటి పైనాపిల్ డేటింగ్ అనేది. పైనాపిల్ డేటింగ్, రైట్. నువ్వు ఇంకా ఎక్కడో సిచ్యువేషన్షిప్ లో ఉన్నావు, అది వెళ్ళిపోయి చాండాల్ అయింది. ఇది ఇలాగే ఉంటే ఒక పక్కన పైనాపిల్ డేటింగ్ అనేది కొత్త స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఇంకొకటి వచ్చింది, మన ఇండియాలోనే ఇంకొకటి వచ్చింది. అబ్బో, దాన్ని థ్రోబింగ్ అంటారు. థ్రోబింగ్. ఓకే. అదేంటంటే అది రీసెంట్గా వచ్చింది. యాక్చువల్ అది ఎప్పటి నుంచో ఉంది, దానికి నామకరణం మాత్రం ఈ మధ్య జరిగింది అనమాట. ఎప్పటి నుంచో ఏం పేరు తెలియకుండా వాడేస్తున్నారు. ఇప్పుడు నామకరణం ఈ మధ్యన చేశారు, రీసెంట్ గా చేశారు నామకరణం. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిందన్నమాట. కొన్ని రోజులే అయింది అది నామకరణం చేసి. దాని అర్థం ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా కోసం, సోషల్ స్టేటస్ కోసం మనిషిని వాడతారు. అంటే నేను నీతో ఫోటో దిగుతాను, నీతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెడతాను, నేను నా స్టేటస్లో పెట్టుకుంటాను. పార్టీస్కి వెళ్తాం, గెట్ టుగెదర్స్కి వెళ్తాం, డిన్నర్ చేస్తాం, అంటే నాకు ఒకడు ఉన్నాడని చూపించుకోవడానికి, సోషల్ మీడియాలో నాకు ఫాలోవర్స్ పెరగడానికి, అక్కడ ఒక చూపించుకోవడానికి మాత్రమే. అక్కడ ఎమోషనల్గా ఏమీ ఉండదు, నథింగ్. అక్కడ షేరింగ్ ఏమి ఉండదు, ఏమి షేర్ చేసుకో, ఏమి ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ టు మెయింటైన్ సోషల్ స్టేటస్. అంటే నీకు ఎక్కువ గుర్తింపు రావాలి, నాకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలి, నన్ను ఎక్కువ మంది ఐడెంటిఫై చేయాలి అన్న ఒక మానియా ఏదైతే ఉందో దానికోసం మాత్రమే వాడతారు. ఓకే. అది ఇప్పుడు కొన్ని రోజుల క్రితం దాన్ని నామకరణం చేశారు. థ్రోబింగ్ అంట. చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. సో డేటింగ్ లో కూడా చాలా ఉన్నాయి, రోజుకొకటి వచ్చేస్తుంది. ఈ పైనాపిల్ డేట్ అనేది నేను ఒక ఫ్యాక్ట్స్ వీడియో చూస్తూ ఉంటా, యాక్చువల్లీ అందులో నేను మర్చిపోయి విన్నాను అంతే గానీ. అది మొన్న ఆగస్ట్ లోనే స్టార్ట్ అయింది. హార్డ్లీ 3 ఆగస్ట్, దిస్ ఇస్ నవంబర్, రైట్? హార్డ్లీ 3 months ఓల్డ్ అది. బట్ ఇప్పుడు వరల్డ్ మొత్తం పాకుతుంది అనమాట. ఇలాంటి విషయాల్లో వాడేస్తారు కానీ కొత్త తెలిసినప్పుడు నెమ్మదిగా వాడతారు. ఈసారి సూపర్ మార్కెట్ కి వెళ్ళి షాప్ చేసినప్పుడు కొనేటప్పుడు వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైనాపిల్ నచ్చితే అతనితోటి ఫిక్స్ చేసుకుంటా, లేకపోతే ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఇప్పుడు నేను విన్నాను కానీ నాకు అది గుర్తులేదు. తెలిసినోడు ఏంటి పొరపాటు నేను పైనాపిల్ కొని అది తిరగబడింది అనుకో, నేనేదో చూసుకుంటే. ఈసారి పైనాపిల్ కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకున్నా, కింద పడితే పండిలని వదలకూడదు. అది దాన్ని కరెక్ట్ గా పెట్టాలి. పడిపోయింది కదా, నా ట్రోలీలోనే ఉంది కదా అని ఫీల్ అవ్వకూడదు అస్సలు. ఎందుకంటే ఏమో తర్వాత ఇంకేమొస్తుంది, ప్రస్తుతం పైనాపిల్ గురించి తెలుసు కాబట్టి ఆ ఫ్రూట్ జాగ్రత్తగా. ఆ తర్వాత చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి, ఏం కొంటే దేనికి లింక్ చేస్తారో ఎవరికి తెలుసు. ఆల్రెడీ లీఫీ వెజిటేబుల్స్ ఇందులోనే వచ్చేసింది. ఫ్రెష్ గా సంబంధించిన ఏ ఐటమ్ అయినా పెడితే ఇందులోనే వచ్చేస్తుంది. సో లీఫీ వెజిటేబుల్స్ పెడితే లాంగ్ రిలేషన్షిప్, ఫ్రెష్వి ఏది పెట్టినా షార్టర్ రిలేషన్షిప్. సో ముందే క్లారిటీగా ఉంటుందన్నమాట రిలేషన్ అనేది. నాకు షార్ట్ టర్మ్ రిలేషన్ కావాలి, దానికి నువ్వు ఇంట్రెస్ట్ అయితేనే నాతో టైం పాస్. నాకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి, నువ్వు దానికి ఓకే అనుకుంటేనే ఓకే, నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చితే లెట్స్ స్టార్ట్ ద డేటింగ్. ఓకే. సో ఎనర్జీస్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ నెగిటివ్ ఎనర్జీస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇందాక చెప్పినట్టు అన్లెస్ అండ్ అంటిల్ నీకు పర్టికులర్గా ఐడెంటిఫై చేసుకుంటే తప్ప లేదు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఇలాగ జరిగిందని, వీ కాన్ కంట్రోల్ ఇన్ సచ్ మ్యాటర్స్. అలాంటి మ్యాటర్స్లో దానికి మనం ఏం చేయాలి. కానీ కొన్నిసార్లు నాకు తెలుసు నువ్వు నెగిటివ్ అని, లేదా నువ్వు పాజిటివ్ అని నాకు తెలుసు, కానీ ఆ మూమెంట్కి నాకు అది కావాలి, నీతో గడపడం నాకు కావాలి, ముందు అడుగు వేసేస్తాను. ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఐ హ్యావ్ టు బేర్ ఇట్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. అయితే మనకి ఆస్ట్రాలజికల్గా చెప్తే, అంటే నేను విన్నాను, మినిమం 3 months మళ్ళీ ఆ వ్యక్తిని కలవకుండా ఉండి, ఆ వ్యక్తితో మళ్ళీ ఫిజికల్గా నువ్వు దగ్గర అవ్వకుండా ఉండి, ఆ 3 monthsలో నువ్వు ఏంటి దూరంగా ఉండి, లేదు మధ్యలో ఇంకెవరితోటైనా ఒకవేళ అయితే, అప్పుడు మధ్యలో ఒకవేళ ఇంకొకరిని నువ్వు కలిసావు, ఆటోమేటిక్గా నీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకొకరికి షిఫ్ట్ అయిపోతుంది.
వాళ్ళలో ఉన్న ఎనర్జీ నీకు వస్తుంది. లేదు నువ్వు ఎవరిని కలవట్లేదు, కలవదలుచుకోలేదు అంటే మినిమం 3 months 90 days మినిమం దూరంగా ఉంటే స్లోగా ఎఫెక్ట్స్ అనేది తగ్గుతాయంట. దట్స్ వాట్ ఐ హర్డ్. ప్రాక్టికల్గా మనకు తెలీదు, నేను విన్నదే. అంటే నిజంగా నిజమేనా? మీన్స్ ఇంటిమేట్ అదే ఇంటిమసీ సెక్షువల్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే విత్ ఎ పర్సన్, సో ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఈవెన్ ఆ ఎఫెక్ట్ అనేది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇట్స్ బీన్ ఫ్యూ మంత్స్ ఉంటుంది అనేది నేను ఇలా షేర్ లోనే టెంప్లెట్ చాలా చోట్ల మీరు చదివే ఉండుంటారు కూడా. యూట్యూబ్ లో చూసుకుంటే యూ విల్ గెట్ ది సేమ్ ఇన్ఫర్మేషన్. ఎస్ ఉంది, అది చాలా మందికి ఇది వరకు తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కాకపోతే ఇంకా అవేర్నెస్ రావట్లేదు, కానీ తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు ఇలాంటివి తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు, కొంచెం అలాంటి రిలేషన్స్ తగ్గుతాయి. ఎస్, ఎందుకనంటే నెగిటివ్ ఎనర్జీతో మనం ఫైట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మనం ఎంత పాజిటివ్గా పనులు చేసినా ఈ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీతో చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అవును, కొన్ని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో నమ్మే వాళ్ళు నమ్ముతారు, లేదంటే లేదు. సో అంటే తెలిసిన వరకు మనం చెప్తాం. ఎస్ అంతే. అంటే ఇది ఒకటి ఉంది అనేది తెలియాలని చెప్పేసి నేను ఈ టాపిక్ యాక్చువల్లీ డిస్కస్ చేయడానికి తీసుకున్నాను. సో మాక్సిమం ఈ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి అనేది చాలా మందికి తెలియదు. ఆ ఎనర్జీస్ అంటే కలిస్తే ఆ పాజిటివ్ వైబ్ వచ్చింది ఇలానే, కానీ ఇలా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి అనేది నాకు తెలిసి ఎవరికి తెలియదనే అనుకుంటున్నా. హోప్ సో. చాలా జాగ్రత్త పడతారు ఇన్నాక అని. ఎనర్జీ ఉంది అనేది అయితే మనం నమ్ముతున్నాం కదా, సో ఆబ్వియస్లీ ఇది నమ్ముతాం. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ బాగా రబ్ చేసుకున్నాం అనుకో, హీట్ అవుతుంది. ఎనర్జీ హీట్ అయిన తర్వాత నువ్వు ఇలా పెడితే నీకు హెవీనెస్ వస్తుంది. వితౌట్ రబ్బింగ్ యువర్ పామ్, నార్మల్గా ఇలా పెడితే ఒకటిలా ఉంటుంది. అదే పామ్స్ నువ్వు కొంచెం రబ్ చేసి ఇలా పెడితే నీకు హెవీనెస్ ఉంటుంది, దూరం అవుతున్నట్టు దగ్గర అవుతున్నట్టు ఉంటుంది ఎనర్జీ. ఎస్ అవును, రైట్. ఇప్పుడు అప్పుడప్పుడు స్కూల్లో కాలేజ్లో కైనెటిక్ ఎనర్జీ ఆ ఎనర్జీ అని చదువుకుంటారు, కానీ ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుందని తెలియదు మోస్ట్లీ. సో అండ్ ఇంకొకటి యు సెడ్ ఫిజికల్ ఇంటిమసీ అండ్ మెంటల్ ఇంటిమసీ. సో మెయిన్గా ఈ రెండు ఉండాలి ఒక రిలేషన్కి అయితే, రైట్. సో కొంతమంది ఏంటంటే ఎమోషనల్ ఇంటిమసీ అవసరం లేదు, నాకు ఫిజికల్ ఇంటిమసీయే కావాలి అంటారు. ఇలా అన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ ఏం చేయాలి? నాకు ఓన్లీ ఫిజికల్గానే కావాలి. ఫిజికల్ ఇంటిమసీలో కూడా అక్కడ నేను ఓన్లీ సెక్షువల్ రిలేషన్షిప్ అని చెప్పలా. ఫిజికల్ ఇంటిమసీలో కూడా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే ఒక మనిషి, మన చేయి పట్టుకుని ఏం కాదు పక్క పక్కన కూర్చుంటాం, భుజం మీద తలవాలుస్తాం, అంటే నేను ఓదారుస్తారు, పంచుకోవడానికి ఒక మనిషి, ఎమోషనల్గా నీకు సపోర్ట్ ఇస్తారు. నా బ్యాడ్ టైమ్స్ లో ఒక పర్సన్ నా దగ్గర ఉన్నారు అనే ఫీల్. సో ఆ వ్యక్తితోటి నువ్వు సెక్షువల్ రిలేషన్షిప్ లో ఉండాలనే లేదు. ఇప్పుడు ఇద్దరికి ఇష్టం ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి సెక్షువల్ గా నేను నీ ముందుకు రాను, నాకు అలా ఇంట్రెస్ట్ లేదు అంటారు. కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. సో దే విల్ సపోర్ట్ ఈచ్ అదర్. అది కదా మనిషికి కావాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత అందంగా ఉన్నావు, ఎక్కడున్నావు అనేది కాదు. నువ్వు ఏం చేసినా అంటే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పుకోవడానికి ఉండాలి, అలా మనకు చెప్పేవాళ్ళు ఉండాలి. నువ్వేం చేసినా నీకు సపోర్ట్ చేసే ఒక మనిషి ఉండాలి. నేను ఉన్నాను, నువ్వు ముందుకు అడిగివే, నేను చూసుకుంటాను, ఎందుకు బాధపడుతున్నావు, ఇవన్నీ చెప్పడానికి ఒక మనిషి కావాలి. రైట్, దట్ ఈస్ ఫిజికల్ ఇంటిమసీ. అంటే షేర్ చేసుకోవడానికి ఒక మనిషి. దానికోసం సెక్షువల్గా రిలేషన్షిప్ ఉండాల్సిన అవసరం లేదు. ఎస్ ఆబ్వియస్లీ, బట్ కొంతమందికి అయితే ఫైనల్లీ కావాల్సింది అదే కాబట్టి, టార్గెట్ అదే కాబట్టి అది కావాలి అంటారు, కానీ ఆపోజిట్ పర్సన్ యాక్సెప్ట్ చేయలేరు. నాకు అది వద్దబ్బా, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదని చెప్తారు. వాళ్ళు చెప్పుకుంటారు ఇష్టం లేదని. లేదు నాకు కావాలి, ఎందుకంటే నాకు నువ్వంటే ఇష్టం అంటే అవతల వ్యక్తి ఎందుకు ఇష్టం లేదన్నారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మేబీ అవతల వ్యక్తికి నువ్వంటే నిజంగా ఇష్టం లేదో, లేకపోతే నీతోటి ఇంకొంచెం దగ్గర అయితే తను ఆపుకోలేడేమో, నీకే ఎక్కువ క్లోజ్ అయిపోతాడేమో, లేదా తనకి వెనకాల చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయేమో. ఓకే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నడుస్తున్నాయి. లెటెస్ట్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. కానీ ఇంట్లో లెటెస్ట్ అబ్బాయికి ఇంట్లో హ్యాపీనెస్ లేదు, అమ్మాయికి ఇంట్లో హ్యాపీనెస్ లేదు, పెళ్లి చేసుకుని ఇద్దరికి మ్యారీడ్ కానీ హ్యాపీనెస్ లేదు, అంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఆ ఇంటిమేసీ అనేది లేదు అక్కడ. అయితే వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం అనుకుందాం, అంటే ఇద్దరు
జడ్జ్మెంటల్ చేసుకోరు, ఒకరు షేర్ చేసుకుంటారు, అన్నీ డిస్కస్ చేసుకుంటారు, ఇంటలెక్చువల్ ఇంటిమసీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఫిజికల్ ఇంటిమసీ ఒక లైన్ వరకే ఉంచుకుంటారు, సెక్షువల్గా ముందుకు వెళ్ళలేరు. ఒకరికి వెళ్ళాలని ఉంటుంది, ఒకరికి వెళ్ళకూడదని ఉంటుంది. లేటెస్ట్ అమ్మాయికి వెళ్ళాలని ఉంది ముందుకి, అబ్బాయికి వెళ్ళాలని లేదు. ఎందుకంటే అబ్బాయి అనుకుంటాడు, నేను తనతోటి ఫిజికల్గా కూడా ముందుకు వెళ్ళాలంటే నేను ఇక్కడ ఎక్కువ అటాచ్ అయిపోతాను, ఇక్కడ ఎక్కువ అటాచ్ అయిపోయానంటే ఇంట్లో నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంట్లో వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను అక్కడ కూడా వదులుకోలేను. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఎమోషనల్ ఇంటిమసీ ఉందో, ఫిజికల్ ఇంటిమసీలో ముందుకు వెళ్ళినప్పుడు ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అటు కక్కలేక మింగలేక అంటాం కదా, అలా అయిపోతారు. ముందు గొయ్యి ముందు నుయ్యి అంత గొయ్యి అంటాం కదా, ఆ టైప్లో అయిపోతుంది అనమాట. సో అది బ్యాలెన్స్ చేసుకోలేరు. నువ్వు ఎప్పుడు రెండో వ్యక్తి దగ్గరికి వెళ్తావు, ఫస్ట్ వ్యక్తి దగ్గర నీకు ఆ హ్యాపీనెస్ దొరకనప్పుడు రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, లేదా ఫస్ట్ వ్యక్తిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించలేదు కాబట్టి నీకు రెండో వ్యక్తి మీద ప్రేమ వచ్చింది. సో ఇక్కడ ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ నువ్వు ఆ సెకండ్ వ్యక్తి దగ్గర స్టిక్ ఆన్ అయిపోతావు. సో అప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళు ఏమైపోతారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లలు ఉంటే పిల్లల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళ చదువులు ఉంటాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచిస్తారు. ఆ టెన్షన్లో ముందడుగు వేయ. కొంతమంది ఏంటంటే సరే ఏదైతే అయింది, నాకు ఈ అమ్మాయి అంటేనే ఇష్టం, ఏది జరిగితే అది జరుగుతుందని కొంతమంది ముందుకు దూకేస్తారు. కొంతమంది ఏంటంటే ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, మన ఫ్యామిలీస్ మనం డిస్టర్బ్ చేయొద్దు, నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం, లెట్స్ బీ టుగెదర్, వీలైనప్పుడు మనం కలుసుకుందాం, వీలైనప్పుడు మాట్లాడుకుందాం, ఫ్యామిలీని డిస్టర్బ్ చేయొద్దు అని కొంతమంది అనుకుంటారు. సో ఇందులో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మందికి అవసరమైనటువంటి టాపిక్కే. సో హోప్ సో ఇది చాలా మందికి అర్థమైంది, అర్థం చేసుకున్నారు, జాగ్రత్త పడతారు అని ఆశిస్తూ, సో ఇలాంటి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటిమసీ, అసలు అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇలా ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా అందరితో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ శ్రీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.